మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసే వారికి దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయని నిపుణులు చెబుతుంటారన్న సంగతి తెలిసిందే. అందుకే వీటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇక్కడ కాంపౌండింగ్ ఎఫెక్ట్ కారణంగా లాంగ్ రన్ లో అద్భుతమైన లాభాలు సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగే రూపాయలు 1000 సిప్ చేసిన వారికి హెచ్డిఎఫ్సి స్కీమ్ మంచి రిటర్న్స్ ఇచ్చింది. దీని గురించి తెలుసుకుందాం. మీరు పెట్టుబడి పెట్టేందుకు ఎలాంటి పథకాన్ని ఎంచుకుంటున్నారు? చాలా మంది బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలు వంటి రిస్క్ లేని స్కీమ్స్ ఎంచుకుంటుంటారు. ఇదే సమయంలో రిస్క్ తీసుకుని అయినా భారీ లాభాలు అందుకునేందుకు ఇతర మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్లు వంటివి ఎంచుకునేందుకు చూస్తుంటారు. రిస్క్ ఉన్నా కూడా ఇతర అన్నింటికంటే మ్యూచువల్ ఫండ్లలోనే అధిక రాబడి ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక్కడ సగటున వార్షిక ప్రాతిపదికన 12% మించి రాబడి ఆశించవచ్చు. అయితే అన్ని పథకాలు లాభాన్ని ఇస్తాయని చెప్పలేం. జాగ్రత్తగా గమనిస్తూ నిపుణుల సలహాతో సరైన ఫండ్ ఎంచుకుని ఇన్వెస్ట్ చేయడం మంచిది. కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది మ్యూచువల్ ఫండ్లలో కీలకంగా వ్యవహరిస్తుంది. దీని కారణంగా సంపద ఏటా పెరుగుతూ పోతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే గత కొన్నేళ్లుగా హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కు చెందిన ఒక స్కీమ్ అద్భుతమైన రిటర్న్స్ అందించింది. ఇదే హెచ్డిఎఫ్సి క్యాపిటల్ బిల్డర్ వాల్యూ ఫండ్. దీని గురించి చూద్దాం. ఇది వాల్యూ ఓరియంటెడ్ ఫండ్. ఇది దీర్ఘకాలంలో అద్భుతమైన రిటర్న్స్ అందించింది. 31 సంవత్సరాల కిందట ఈ స్కీమ్ లాంచ్ కాగా అప్పటినుంచి చూస్తే నెలవారీగా 1000 సిప్ చేసిన వారికి ఈ క్రమంలో 99.56 లక్షలు వచ్చాయి. వార్షిక ప్రాతిపదికన 17% చొప్పున రిటర్న్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఇది వాల్యూ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీతో వచ్చిన ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. ఇక 5 ఏళ్లలో చూస్తే ప్రతి నెలా 1000 చొప్పున సిప్ పెట్టుబడి పెట్టిన వారికి 96,725 వచ్చింది. వార్షిక ప్రాతిపదికన ఇక్కడ 19.50% చొప్పున రిటర్న్స్ వచ్చాయి. ఇదే 3 ఏళ్లలో అయితే 1000 సిప్ కు 45,862గా మారింది. స్కీమ్ ప్రారంభం నుంచి సగటున 14.45% రాబడి అందించింది. అంటే స్కీమ్ ప్రారంభంలో 1,00,000 ఒకేసారి ఇన్వెస్ట్ చేసిన వారికి 66.16 లక్షలు వచ్చాయి. ఇదే 5 ఏళ్లలో చూస్తే 2.33 లక్షలు వచ్చాయి. ఇక 2025 జనవరి 31 నాటికి ఈ ఫండ్ పోర్ట్ఫోలియోలో 81 స్టాక్స్ ఉండేవి. నికర ఆస్తుల విలువ AUM 6,950 కోట్లుగా ఉంది. ఈ స్కీమ్ 1994 ఫిబ్రవరి 1న లాంచ్ అయింది. నిఫ్టీ 500 TRI ఈ పథకానికి కొలమానంగా ఉంది. ఈ ఫండ్ మేనేజర్లుగా ఆనంద్ లడ్డా, ధ్రువ్ ముచ్చల్ ఉన్నారు.